నిజమని నేను చెప్తున్నా కానీ నన్ను కాదని తప్పుదారి పట్టేస్తున్నారు. అసలు ఈ కేసు మొత్తం తప్పుదారి పెట్టింది ఎప్పటి నుంచి అంటే చంద్రబాబు నాయుడు గారిని కలిసిన దగ్గర నుంచి ఈ కేసు తప్పుదారి పెట్టింది. స్టెప్ బై స్టెప్ ఈ కేసును తప్పుదారి పట్టించేశారు. ఈ రోజు నుంచి ఈ కేసుకు నాకు ఎటువంటి సంబంధం లేదు. కానీ ఒకటి, కేసు మాత్రం డిస్మిస్ చేస్తే మాత్రం ఊరుకోను, వదిలే ప్రసక్తి లేదు. ఎన్ని నాటకాలు వేసినా ఈ కేసులో నేను వదలను. విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో కస్టోడియల్ డెత్కు గురైనటువంటి గాదె సాయికృష్ణ కేసు విచారణలో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. చంద్రబాబు నాయుడిని కలిసిన తర్వాతే ఈ కేసులో పరిస్థితులు మారిపోయంటూ స్వయంగా సాయికృష్ణ పిన్ని అడ్వకేట్ కనకదుర్గ ఒక మీడియా పాయింట్ దగ్గర మాట్లాడటం జరిగింది. ఈ వివరాల్లోకి వెళ్లే ముందు సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం సిట్ కస్టడీలో ఉన్నటువంటి సిఐ నాగరాజు విచారణ ఈరోజు 3వ రోజుకి చేరింది. మరొక వైపు కుటుంబ సభ్యులను కానీ లాయర్లను కానీ కలవనివ్వకుండా సిట్ అధికారులు తన భర్తను విచారిస్తున్నారంటూ నాగరాజు భార్య ఏపీ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. అయితే నాగరాజుని ఈ రోజుకి 3 రోజులుగా విచారిస్తున్న ఏ విషయంలోనూ కూడా సస్పెండెడ్ సిఐ నాగరాజు సిట్ అధికారులకు సహకరించట్లేదు అన్నటువంటి వార్తలు అయితే వస్తున్నాయి. అంటే మార్కాపురం నుంచి సాయికృష్ణ అరెస్ట్ చేసి తీసుకొచ్చినటువంటి టాస్క్ ఫోర్స్ అధికారులు కృష్ణలంక పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి మీకు హ్యాండ్ ఓవర్ చేశారు కదా, తర్వాత ఏం జరిగింది అన్న ప్రశ్నకు నాకు తెలియదు, కానిస్టేబుల్స్ని అడగండి అన్నట్టుగా మాట దాటివేయటం. అలాగే స్టేషన్లో ఏ గాయాలకు సంబంధించి ఒక ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్ అయినటువంటి ఆర్ఎంపీ డాక్టర్ నుంచి మీరు చికిత్స అందించారు అన్న ప్రశ్నకు కూడా మౌనంగా ఉండిపోయినట్టుగా తెలియదు. స్టేషన్ గదిలో ఉన్నటువంటి రక్తపు మరకలపై పెయింటింగ్ ఎందుకు వేశారు, ఈ ప్రశ్నలకు దేనికి కూడా ఆయన సమాధానం చెప్పట్లే. అంటే ఆయన రిమాండ్కి పంపించే ముందు కూడా సిట్ అధికారులు ప్రశ్నించడం జరిగింది. అప్పుడు కూడా ఒక స్ట్రాటజీ మెయింటైన్ చేస్తూ సైలెన్స్గానే ఉన్నట్టుగా మౌనం వహించినట్టుగా తెలుస్తుంది. ఎంతైనా ఆయన ఒక పోలీస్ అధికారే కాబట్టి విచారణ ఎలా ఉంటుందో ఆయనకు ముందే తెలుసు కాబట్టి అదే సైలెన్స్ని ఇప్పుడు కూడా ముందుకు తీసుకువెళ్తూ అదే సైలెన్స్ను కొనసాగిస్తున్నట్టుగా క్షమించాలి. అయితే విచారణ 3వ రోజుకి చేరుకుంది. అయితే దీనికి సంబంధించినటువంటి కేసులో పురోగతి ఎంతవరకు ఉందన్న దానిపై మాత్రం విషయం తెలియట్లేదు. ప్రత్యక్షంగా సిట్ చీఫ్ అయినటువంటి ఐజీ రవిప్రకాష్ ఆధ్వర్యంలోనే విచారణ అంతా కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. మరొక వైపు ఈ కేసుకు సంబంధించి హైకోర్టులో విచిత్రమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మొన్నొక వీడియో చేస్తూ మనం చెప్పాం, ఈ కేసుకు సంబంధించి కోగంటి రిత్విక అనేటువంటి ఒక అడ్వకేట్ ఎవరైతే గాదె సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఉన్నారో ఆమెకి తెలియకుండా సిబిఐ ఎంక్వైరీకి సంబంధించింది అలాగే హేబియస్ కార్పస్కి సంబంధించి విత్డ్రా పిటిషన్ వేశారు, అది ఆమెకి తెలియకుండానే జరిగింది. ఈ విషయాన్ని ఎవరు చెప్పారు? ఆ విజయలక్ష్మికి దూర బంధువు అయినటువంటి మరొక అడ్వకేట్ గుడివాక వాసుదేవుడు అనేటువంటి అడ్వకేట్ ఆమె దగ్గర నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ రాలేదు రిత్విక దగ్గర నుంచి. నన్ను లాయర్గా పెట్టుకున్నారు విజయలక్ష్మి గారు, కాబట్టి ఆవిడ నో అబ్జెక్షన్ ఇవ్వకపోయినా నాకు వాదనలు వినిపించేందుకు అనుమతి ఇవ్వండి అంటూ హైకోర్టు దగ్గర అభ్యర్థించడం. అసలు ఏం జరిగింది? ఆమె నో అబ్జెక్షన్ ఇవ్వకపోవటం ఏంటి, పిటిషనర్కి తెలియకుండా విత్డ్రా పిటిషన్ వేయటం ఏంటి, ఈ అన్న అంశాలపై రిత్వికను వివరణ కోరిన తర్వాత ఈ కేసు విచారణ ముందుకు వెళ్తుంది అన్నట్టుగా హైకోర్టు న్యాయస్థానం చెప్పడం. మరలా సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి కోర్టుకు అటెండ్ అయినప్పుడు లేదు నేను రిత్వికనే లాయర్గా కొనసాగిస్తాను, గుడివాక వాసుదేవుడు అన్న ఆయన మా దూర బంధువే, కానీ మళ్ళీ రిత్వికే నా కేసుకు సంబంధించి ఆవిడే ముందుకు వెళ్తుంది అన్నట్టుగా ఈవిడ మళ్ళీ తెలియజేయటం. ఇలా తికమకగా మొత్తానికి ఈ కేసు విచారణకు సంబంధించి హేబియస్ కార్పస్ పిటిషన్కి సంబంధించి వాస్తవానికి హేబియస్ కార్పస్ పిటిషన్ వేసిన దగ్గర నుంచి ఈ కేసు యొక్క విచారణ అనేక రకాలైనటువంటి మలుపులు తిరిగింది. అప్పటి వరకు కూడా స్టేషన్లో ఉన్నటువంటి సాయికృష్ణకి సంబంధించినటువంటి ఎటువంటి సమాచారం కూడా దొరకలేదు. హేబియస్ కార్పస్ పిటిషన్ వేసిన తర్వాత అతని స్టేషన్ నుంచి కోర్టులో హాజరుపరచమని చెప్పి కృష్ణలంక పోలీసులకు నోటీసులు ఇవ్వటం, ఆ క్రమంలో సాయికృష్ణ చనిపోయాడు అన్నటువంటి విషయం బయటపడటం, ఆ డెడ్ బాడీ ఏమైందో కూడా తెలియకపోవటం, అతనికి సంబంధించినటువంటి ఎముకలు కానీ బూడిద కానీ మిగలకపోవటం, ఏ రకమైనటువంటి ఎవిడెన్స్ కూడా లేకపోవడంతో ఈ కేసు సిట్ విచారణకి ప్రభుత్వం ఆదేశించడం. ఈలోపు కోర్టులో జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించి లేదు మాకు సిబిఐ ఎంక్వైరీ కావాలన్నట్టుగా సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి హేబియస్ కార్పస్ పిటిషన్కి అనుబంధంగా మరొక పిటిషన్ దాఖలు చేయటం, ఆమెకు తెలియకుండానే మళ్ళీ విత్డ్రా అయిపోయారంటాం, మళ్ళీ అదే లాయర్ని కొనసాగించమనటం. ఇటువంటి పరిణామాల మధ్య కేసు ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటుందని చెప్పుకోవచ్చు. ఈ అంశానికి సంబంధించి సాయికృష్ణ పిన్ అయినటువంటి అడ్వకేట్ కనకదుర్గ నిన్న మొన్నట్లో మీడియా పాయింట్లో కొన్ని ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు గారిని కలిసిన తర్వాత ఈ కేసులో పరిస్థితులు మారిపోయాయి, ఏది ఏమైనా సరే ఈ కేసులో పూర్తి న్యాయం జరగకపోతే తాను కానీ లేదా తానుతో పాటు ఈ కేసుకు ముందు నుంచి న్యాయ సహాయం అందించినటువంటి హ్యూమన్ రైట్స్కు సంబంధించినటువంటి న్యాయవాళ్ళ ప్రతిబద్ధం కానీ మేము ఎవరు కూడా దీన్ని విడిచిపెట్టాం,
ఖచ్చితంగా దీంట్లో న్యాయం జరిగి తీరాల్సిందే. ఒకవేళ ఏ ఒత్తిడి వల్ల అన్నా సరే కేసు తారుమారైనా సరే మేమైతే ఊరుకునేది లేదంటూ స్ట్రాంగ్గా ఆవిడ మీడియా పాయింట్ దగ్గర చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతానికి నాగరాజు గారికి జరుగుతున్నటువంటి విచారణ 3వ రోజుకి చేరుకున్న ఏ రకమైనటువంటి పురోగతి లేదు అన్నట్టుగా తెలుస్తుంది. మరొక వైపు ఇంతకుముందు పోలీస్ స్టేషన్లో, కృష్ణలంక పోలీస్ స్టేషన్లో టెర్రాస్ పైన ఎముకలు బూడిద దొరికే, దానికి సంబంధించి దాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపుతున్నాం DNA టెస్టుల నిమిత్తం అన్నారు. దానికి సంబంధించినటువంటి సమాచారం కూడా లేదు. పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి CP ఫుటేజ్లు మాయమైపోయాయి. దానికి సంబంధించినటువంటి సమాచారం కూడా నాగరాజ్ అయితే ఏ రకంగా కూడా ఈ కేసుకు సంబంధించి ఏ ప్రశ్నలు అడిగినా ఆయన సరిగా రెస్పాండ్ అవ్వకపోవటం, మౌనంగా ఉండటం, నాకు తెలియదు అన్నట్టుగా సమాధానం ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. 3 రోజులు విచారణ గడిచిపోయింది. కోర్టు ఇచ్చిన సమయం 7 రోజుల పాటు. మరొక పక్క ఈ కేసుకు సంబంధించి 3 రోజులు, ఒకవేళ 3 నెలలు లోపు ఛార్జ్ షీట్ వేయకపోతే, సమగ్రమైనటువంటి ఆధారాలతో ఛార్జ్ షీట్ వేయకపోతే నాగరాజుకు బెయిల్ వచ్చేటువంటి అవకాశం. తర్వాత ఇక్కడ మరొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే, హత్య కేసుకు సంబంధించి హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసి తనపై ఉన్నటువంటి కేసులు కొట్టేయాలన్నట్టు పిటిషన్లు వేసినట్టు చరిత్రలో లేదు అన్నట్టుగా అడ్వకేట్ కనకదుర్గ గారు కూడా చెప్పారు. ఎందుకంటే CI నాగరాజు పూర్తిగా ఇవన్నీ జరుగుతాయని తెలిసే తన మీద పెట్టి వచ్చినటువంటి నేరారోపణలు నిరూపితమని ముందుగానే ప్రిపేర్ అయ్యారా? దాంట్లో భాగంగానే కోర్టులో క్వాష్ పిటిషన్ వేయటం, తన మీద వచ్చినటువంటి కేసులు ఎత్తివేయాలంటూ, కొట్టివేయాలంటూ క్వాష్ పిటిషన్ వేయటం, మరొక వైపు తన భార్య చేత పిటిషన్ వేయించడం, కానీ ఇవన్నీ చూస్తుంటే ఈ కేసులో ఏం జరగబోతుంది, పూర్తిగా సాయికృష్ణ తల్లికి కానీ సాయికృష్ణ హత్య కేసుకు సంబంధించి పూర్తిగా న్యాయం జరిగేటువంటి అవకాశం ఉందా? ఇటువంటి అనుమానాల నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి తిరుపతి ఎంపీ గురుమూర్తి గారు, ఆయన కూడా విజయవాడ 2nd అడిషనల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. పోలీసు ఉన్నతాధికారులకు తెలిసే ఈ అంశాలన్నీ జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళందరిపై కూడా చర్య తీసుకోవాలంటూ ఆయన ఒక పిటిషన్ దాఖలు చేయటం, ఆయన తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి సీనియర్ అడ్వకేట్, లీగల్ అడ్వకేట్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు వాదనలు వినిపిస్తూ, ఇందులో నిజాలు బయటపడాలంటే ఖచ్చితంగా ఈ కేసులో CBI ఎంక్వైరీ జరగాల్సిందన్నట్టుగా ఆయన కూడా వాదించినట్టుగా తెలుస్తుంది. ఆయన కూడా మీడియా దగ్గర ఇదే విషయాలు తెలియజేశారు. మరొక అంశం ఏంటంటే, హ్యూమన్ రైట్స్ సంబంధించినటువంటి న్యాయవాదుల ప్రతిబద్ధ బృందం కూడా 2006లో CRPC అమెండ్ అయింది కాబట్టి దీనికి సంబంధించి జ్యుడిషియల్ ఎంక్వైరీ కానీ లేదంటే CBI ఎంక్వైరీ కానీ దీనికి మ్యాండేటరీ. ఈ కేసులో ఏమాత్రం న్యాయం జరగకపోయినా మొదటి నుంచి మీ కేసును ఫాలో చేస్తూనే ఉన్నాం. ఒకవేళ సాయి కృష్ణకి సంబంధించినటువంటి ఈ కేసులో న్యాయం జరగకపోతే, సమగ్రమైనటువంటి విచారణ జరగకపోతే తాము మళ్ళీ ముందుకు వెళతాం, ఈ కేసుకు సంబంధించి తామే స్వయంగా కేసులు వేస్తామని కూడా ఆయన చెప్తున్నారు, న్యాయవాదుల బృందం చెప్తున్నారు. అలాగే సాయి కృష్ణ పిన్ అయినటువంటి అడ్వకేట్ కనకదుర్గ గారు కూడా చెప్తున్నారు. అయితే ఏం జరుగుతుంది ఈ కేసుల్లో అంటే, కాసేపు తనే లాయర్ అంటాం, లేదు కాసేపు విత్డ్రా పిటిషన్ వేశారంటాం, ఇదంతా కూడా ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నట్టుగా ఉంది. వాస్తవానికి ABS కార్పస్ పిటిషన్ విత్డ్రా చేసుకుంటే కేసు ఇంచుమించుగా ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ ఏమి జరిగే అవకాశం కూడా ఉండకపోవచ్చు కోర్టులో, ఎందుకంటే అక్కడి నుంచే ఈ కేసు ప్రారంభమైంది. మరొక పక్క CI నాగరాజు పోలీస్ కస్టడీలో, సిట్ కస్టడీకి సంబంధించి విచారణలో ఆయన నిజాలు చెప్పని పరిస్థితుల్లో సిట్ ఏం చేయబోతుంది? మరొక పక్క కుటుంబ సభ్యులను కానీ లేదంటే నా లాయర్లను కానీ కలవనీయకుండా సుప్రీంకోర్టు యొక్క గైడ్లైన్స్కు విరుద్ధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారంటూ ఏపీ హైకోర్టు కలుగజేసుకోవాలంటూ సస్పెండెడ్ CI నాగరాజు భార్య ఒక పిటిషన్ వేసింది. వీటన్నిటి పరిణామాల మధ్య ఒక పక్క స్విట్ కస్టడీకి సంబంధించి 7 రోజులు కస్టడీ పిటిషన్కి సంబంధించి 7 రోజులు కంప్లీట్ అయిపోయి పరిస్థితి ఉంది. ఆల్రెడీ 3 రోజులు అయిపోయి ఇంకా 4 రోజులు మాత్రం మిగిలింది. ఈ కేసులో ఉన్నటువంటి నిజాలు కానీ సాయికృష్ణ డెడ్ బాడీకి సంబంధించి అది ఏ రకంగా మిస్ అయ్యింది, దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ బూడిద కూడా దొరకకుండా ఏ రకంగా చేశారనేటువంటి అంశాలు ఈ 4 రోజుల్లో బయటపడేటువంటి అవకాశం ఉందా? ఈ కేసు ఏ మలుపులు తిరగబోతుందన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.